వస్తే ఇక ఈ 4 రోజులు మొత్తంగా 4 రోజులు ముఖ్యమైన అంటే కళా ప్రదర్శనలన్నీ కూడా 3 రోజుల పాటు ఉంటాయి. ఈ 3 రోజుల వేడుకలో మరొక ప్రత్యేకత ఏంటంటే పూర్తిగా ఎకో ఫ్రెండ్లీగా ఈ కార్యక్రమం లోక్మంథన్ భాగ్యనగరం 2024 నిలవబోతుంది. లోక్మంథన్ 2024 భాగ్యనగరం నిలవబోతుంది. అంటే ప్లాస్టిక్ ఎక్కడా కనిపించదు, ఫ్రీ ప్లాస్టిక్ ఇలా ప్రోగ్రామ్ డిజైన్ చేస్తున్నారు. అలాగే పూర్తిగా మిల్లెట్స్తో పాటు సేంద్రియ ఆహారాన్ని మాత్రమే అతిథులకు పెట్టబోతున్నారు. ఇందాక చెప్పాను కదా 2000 మంది డెలిగేట్స్ మన ఈ కార్యక్రమానికి భాగ్యనగరం లోక్మంథన్కి అతిథులుగా రాబోతున్నారు. వాళ్ళందరికీ కూడా దాదాపు అంటే 8 నెలల నుంచే మిల్లెట్స్ రాంబాబు గారి ఆధ్వర్యంలో కావాల్సిన మెను అంతా సిద్ధం చేసేసుకొని దానికి సంబంధించిన పదార్థాలన్నీ కూడా ప్రత్యేకంగా పండించారు. ఇప్పుడు సిద్ధమైపోయింది. మిల్లెట్స్ లడ్డూలు అవనివ్వండి, దానికి సంబంధించిన వీడియోస్ నేను షేర్ చేస్తాను. సేంద్రియ పద్ధతిలో పండించిన పప్పు దినుసులు కానివ్వండి, మిగతావన్నీ కూడా సిద్ధమయ్యాయి. పచ్చి పులుసు, ఏదో ఖీరు ఇవన్నీ ఉన్నాయి. పంజాబీ దాల్ తడక, గోంగూర ఊరగాయ, మామిడి ఏమో చాలా ఉన్నాయి. ఇప్పుడు 1 గంట అవుతుంది మెను చెప్పడానికి. నిజంగా అంత అత్యద్భుతమైన మెను సిద్ధమవుతుంది. అందుకోసం పూర్తిగా సేంద్రియ సేద్యం పద్ధతి ద్వారా వాటిని పండించడం జరిగింది. లోక్మంథన్ కోసం ప్రత్యేకంగా అవన్నీ కూడా రెడీ అవుతున్నాయి. అంటే అద్భుతమైన విందు, అంటే ఒక మంచి వాళ్ళ డిఫరెంట్ కల్చర్ని, వాళ్ళ ఆచారాన్ని ప్రదర్శించేందుకు చూపేందుకు వచ్చిన కళాకారులకు, అలాగే అతిథులకు. ఇందులో అతిథుల్లో కూడా మన పద్మ అవార్డు గ్రహీతలు ఉండబోతున్నారు. వివిధ రంగాల్లో సేవ ద్వారా దేశానికి సేవ చేసిన ఎంతో మంది ప్రముఖులు ఈ కార్యక్రమానికి వస్తున్నారు. కళా ప్రదర్శనలే కాకుండా చర్చలు, సమాలోచనలు అవన్నీ కూడా అంటే 13 పెవిలియన్స్ ఇక్కడ ఏర్పాటు చేయబోతున్నారు. ఇవన్నీ కూడా చూసే అద్భుతమైన ఒక గొప్ప అవకాశం మనకి లభించబోతుంది. నిజంగా మనందరం అదృష్టవంతులు. ఇంత మంచి కార్యక్రమం మన దగ్గర జరగబోతున్నందుకు. దక్షిణాదిలో ఫస్ట్ టైం జరుగుతున్న లోక్మంథన్ది. ఇంతకుముందు భోపాల్లో, రాంచీలో, నార్త్ ఈస్ట్ గౌహతిలో జరిగింది. ఈసారి దక్షిణ భారతదేశంలో మన భాగ్యనగరంలో లోక్మంథన్ జరుపుకుంటున్న భాగ్యం మనకు వచ్చింది. అందువల్ల తప్పకుండా లోక్మంథన్ కార్యక్రమం విజయవంతం చేద్దాం. రండి తప్పకుండా. ఈ 3 రోజుల్లో ఏదో ఒక రోజైనా కనీసం రండి. థ్యాంక్ యూ.